యాదాద్రి తెలుగు ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన పవిత్ర క్షేత్రం యాదగిరిగుట్ట. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక శాంతి, పురాణ వైభవం అన్నీ కలిసిన అద్భుతమైన దేవస్థానం. హైదరాబాద్కు దగ్గరలో ఉన్న ఈ దివ్య క్షేత్రానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వచ్చి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. ఇటీవల నల్ల గ్రానైట్ రాతితో ద్రావిడ శైలిలో ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించారు. ఆధునిక సౌకర్యాలు వచ్చినా యాదాద్రి ఇప్పటికీ తన పురాణ రహస్యాలు, ఆధ్యాత్మిక వైభవం, భక్తుల విశ్వాసాలను అలాగే నిలబెట్టుకుంది. మరి ఈ పవిత్ర పుణ్యక్షేత్రం వెనుక ఉన్న చరిత్ర, పురాణాలు, ఆశ్చర్యమైన విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. లెట్ us స్టార్ట్ అవర్ షో. యాదగిరిగుట్ట అన్ని కాలాల్లోనూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే ప్రత్యేకమైన పవిత్ర స్థలం. ఇక్కడికి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వచ్చి పూజలు, వివాహాలు, అభిషేకాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వీకెండ్లు, పండుగలు, సెలవు రోజులలో భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం త్రేతాయుగంలో యాదర్షి అనే మహర్షి ఉండేవారు. ఆయన మహర్షి శ్రీ ఋష్యశృంగుడు మరియు శాంతాదేవి కుమారుడు. యాదర్షి మహర్షి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఒక గుహలో కఠిన తపస్సు చేశారు. ఆయన భక్తికి సంతోషించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రత్యక్షమయ్యారు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. అగ్నిలా తేజోవంతుడు, సర్వత్రా ముఖం కలిగినవాడు, అత్యంత శుభప్రదమైనవాడు, మృత్యువుకే మృత్యువైన ఉగ్రరూపి అయిన శౌర్యవంతుడైన నరసింహస్వామికి నేను నమస్కరిస్తున్నాను. స్వామివారు 5 రూపాల్లో దర్శనమిచ్చారని చెబుతారు. అవి శ్రీ జ్వాలా నరసింహస్వామి, శ్రీ గండ బేడుండ నరసింహస్వామి, శ్రీ యోగానంద నరసింహస్వామి, శ్రీ ఉగ్ర నారసింహస్వామి మరియు శ్రీ లక్ష్మీనరసింహస్వామి. అందుకే ఈ క్షేత్రాన్ని పంచనారసింహ క్షేత్రంగా భక్తులు పిలుస్తూ ఉంటారు. ఈ కొండను మొదట యాదవగిరి అని పిలిచేవారు. యాదరిషి మహర్షి పేరు మీదే ఈ పేరు వచ్చిందని చెబుతారు. స్థానిక భక్తులు పూజా విధులను సరిగ్గా నిర్వహించకపోవడంతో స్వామివారు కొండపైకి మరింత ఎత్తైన ప్రాంతానికి వెళ్ళిపోయారని పురాణ కథనం. అదే మన పాత లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం నుంచి గుట్టపైన ప్రస్తుతమున్న దేవాలయానికి అన్నమాట. తర్వాత ఒక భక్తుడి కలలో ప్రత్యక్షమై ప్రస్తుతం ఉన్న గుహస్థలాన్ని చూపించి అక్కడే తనను పూజించమని ఆదేశించారు. దేవాలయానికి వెళ్ళే భక్తులకు సుదర్శన చక్రం మార్గదర్శకంగా కనిపిస్తుంది. 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యపు మహారాజు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ ఆలయ మహిమను తన రచనల్లో ప్రస్తావించారు. యుద్ధానికి వెళ్లే ముందు తప్పకుండా ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని విజయాన్ని కోరుకునేవారని చెబుతారు. యాదగిరిగుట్ట శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం వెనుక ఉన్న ఎన్నో రహస్యాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు దాగి ఉన్నాయని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా ఈ ఆలయంలోని సహజ గుహ, స్వామివారి 5 రూపాలు, అలాగే అక్కడ జరిగే దివ్య వైద్య మహిమల గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. పురాణాల ప్రకారం యాదరిషి మహర్షికి స్వామివారు ఈ గుహలోనే ప్రత్యక్షమయ్యారు. అందుకే ఈ గుహను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆలయంలోని ప్రధాన విగ్రహాలు సాధారణంగా చెక్కిన విగ్రహాలు కావు అని, సహజసిద్ధంగా అంటే గుహలో వెలిసిన దివ్య రూపాలు అని, అంటే స్వయంభూ అని భక్తుల విశ్వాసం. ప్రధాన మండపం వెనుక భాగంలో సుమారు 12 అడుగుల ఎత్తు, 30 అడుగుల పొడవు గల సహజ గుహ ఉంది. ఈ గుహలోనే శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు 5 రూపాల్లో వెలిసి ఉన్నారని నమ్మకం. గుహలోకి ప్రవేశించినప్పుడు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని భక్తులు చెబుతూ ఉంటారు. ఆంజనేయ స్వామి వారి ఆలయం సమీపంలోని రాతిలో కనిపించే పొడవైన చీలికను గండబేరుండ నరసింహస్వామి వారి ప్రత్యేక స్థలంగా భావిస్తారు. గండబేరుండ రూపం నరసింహస్వామి వారి అత్యంత శక్తివంతమైన, రహస్యమైన,
అవతారాల్లో ఒక్కటిగా చెప్పబడుతుంది. ఈ రాతి చీలికలో దివ్య శక్తి ఉందని భక్తులు విశ్వసిస్తున్నారు. యాదగిరిగుట్ట ఆలయం ఒక భారీ వంగిన రాతి కింద దాగి ఉన్న గుహాలయంలా ఉంటుంది. ఆధునికంగా నిర్మించిన బంగారు గోపురాల ఆలయం చుట్టూ ఉన్నప్పటికీ అసలు పురాతన గర్భగుడి ఇప్పటికీ తన పాత ఆధ్యాత్మిక శక్తిని అలాగే నిలబెట్టుకుందని భక్తులు నమ్ముతారు. యాదాద్రి ఆలయంలోని ముఖ్య రహస్యాలు, విశ్వాసాలు. యాదాద్రిలో విద్యార్థి నరసింహ అనే ప్రత్యేక విశ్వాసం చాలా ప్రసిద్ధి చెందింది. కొన్ని రోజుల పాటు ఆలయంలో ఉండి గుహ సమీపంలో నిద్రిస్తే తీవ్రమైన వ్యాధులు కూడా నయమవుతాయని భక్తులు నమ్ముతారు. చాలామంది దీనిని స్వామివారు చేసే ఆధ్యాత్మిక శస్త్రచికిత్సగా భావిస్తారు. ఇక్కడికి చీడపీడలు, దయ్యాలు పట్టినవారు, ఆత్మలు ఆవహించిన వారు, చేతబడి, బ్లాక్ మ్యాజిక్ లాంటివి అనుమానం అనిపిస్తే బాలారిష్ట దోషాలు ఉన్న ఇక్కడ గుహ సమీపంలో నిద్రిస్తే స్వామివారే స్వయంగా చికిత్స చేస్తారని, జ్వాలా రూపంలో వాటిని హరిస్తారని ఇక్కడ ప్రసిద్ధి. అంతేకాదు ఎక్కువగా అప్పుల బాధలు ఉన్న లక్ష్మీ నారసింహుడిగా వాటిని హరిస్తాడని నమ్మకం. గుహలో ఎప్పటికీ ఆరిపోని ఒక అఖండ జ్యోతి ఉందని పురాణ కథలు చెబుతున్నాయి. ప్రత్యేకమైన ఇంధనం లేకుండానే ఈ జ్యోతి నిరంతరం వెలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఆలయం పై భాగంలో ఉన్న భారీ బంగారు సుదర్శన చక్రం చాలా దూరం నుంచే కనిపిస్తుంది. ఈ సుదర్శన చక్రం భక్తులకు మార్గదర్శకంగా ఉంటుందని నమ్మకం. పురాణ కథనాల ప్రకారం ఈ చక్రం స్వయంగా కదిలి భక్తులకు ఆలయ మార్గాన్ని చూపించిందని చెబుతారు. యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ ఎంతో పవిత్రమైన ఆధ్యాత్మిక సేవగా భావించబడుతుంది. ఇది శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి కొండ చుట్టూ సుమారు 2.5 కిలోమీటర్ల మేర కుడివైపు దిశలో చేసే ప్రదక్షిణ. భక్తులు శ్రీవారి నామస్మరణ చేస్తూ ఈ ప్రదక్షిణను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. 2026 నాటికి ఈ గిరి ప్రదక్షిణను ప్రతి శుక్రవారం, అలాగే స్వామివారి జన్మ నక్షత్రంగా భావించే స్వాతి నక్షత్రం రోజున అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఉదయం 5:30 గంటలకి కొండ పాదాల వద్ద, అంటే కొండ మొదట ఉండే ప్రవేశ మార్గం ఉన్న వైకుంఠ ద్వారం వద్ద నుంచి ఈ ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. తెలంగాణలో అధికారికంగా గిరి ప్రదక్షిణ ప్రారంభించిన తొలి దేవాలయంగా యాదాద్రి గుర్తింపు పొందింది. ఈ ప్రదక్షిణలో పాల్గొనే భక్తులు జై లక్ష్మీ నరసింహస్వామి అంటూ భక్తి గీతాలు పాడుతూ కొండ చుట్టూ తిరుగుతారు. ప్రదక్షిణ సమయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. యాదాద్రి గిరి ప్రదక్షిణలో పాల్గొనడం వల్ల ఆధ్యాత్మిక శాంతి, మనశ్శాంతి కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా స్వాతి నక్షత్రం రోజున ఈ ప్రదక్షిణ చేయడం ఎంతో పుణ్యప్రదమని భావిస్తారు. అయితే ప్రతీ నెల స్వాతి నక్షత్రం తేదీలు మారుతూ ఉండడంతో ప్రదక్షిణ తేదీల కోసం అధికారిక ఆలయ ప్రకటనలు లేదా స్థానిక సమాచారం ముందుగా తెలుసుకోవడం మంచిది. శ్రీ ఋష్యశృంగుడు ఈ మహర్షి గురించి ఎంతమందికి తెలుసు? ఆయన తలపై జింక మాదిరిగా కొమ్ములు ఎందుకుంటాయి? మరి శాంతాదేవి ఎవరు? రామాయణానికి వీరు ఇద్దరూ లేకుంటే అసలు రామాయణం ప్రారంభమయ్యేదే కాదు అని ఈ విషయం ఎంతమందికి తెలుసు? అసలు ఈ మహర్షి లేకుంటే ప్రపంచమే అంతమయ్యేది అంటే నమ్ముతారా? అలాంటి ఋష్యశృంగ మహర్షి కథ తెలుసుకోవాలంటే నమో లక్ష్మీ నారసింహ అని కమెంట్ చేయండి. మీకోసం ఋష్యశృంగ మహర్షి కథ వీడియో చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోలు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, కమెంట్, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి. ఇక వీడియో కంటిన్యూ చేద్దాం. 2022లో సుమారు 1800 కోట్ల భారీ పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ఆలయం మరింత వైభవంగా మారింది. కొండపై నిర్మించిన ఈ దేవాలయం నల్లరాతి అద్భుత శిల్పకళ, 68 కిలోల బంగారు పూతతో చేసిన విమాన గోపురం, అలాగే పంచనారసింహ చిత్రంగా ఉన్న గొప్ప ఆధ్యాత్మిక ప్రాధాన్యం వల్ల ఎంతో ప్రసిద్ధి చెందింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు గారి ఆధ్వర్యంలో 2016లో యాదాద్రి ఆలయాభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. భారీ స్థాయిలో ఆలయాన్ని పునర్నిర్మించి
ముందుగా 2500 చదరపు గజాల పరిధిలో ఉన్న ఆలయాన్ని 14.5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించారు. ఈ మహా పునర్నిర్మాణం పూర్తయి 2022 మార్చిలో ఆలయాన్ని తిరిగి భక్తులకు తెరిచారు. కొత్త ఆలయాన్ని సాంప్రదాయ దేవాలయ నిర్మాణ శైలిలో నల్ల రాతితో నిర్మించారు. పాతకాలపు సున్నం, మోటార్ పద్ధతిని ఉపయోగించి ఈ నిర్మాణాన్ని చేశారు. ఆలయంలో 7 భారీ గోపురాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ఆలయంలోని 50.5 అడుగుల ఎత్తైన విమాన గోపురానికి 68 కిలోల బంగారం పూత వేశారు. ఈ బంగారు గోపురాన్ని 2025లో ఘనంగా ప్రారంభించారు. హైదరాబాద్కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదాద్రిని తెలంగాణ తిరుపతి అని కూడా పిలుస్తారు. ప్రశాంతమైన వాతావరణం, ఆధ్యాత్మిక శాంతి, భక్తుల రద్దీ కారణంగా ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా వీకెండ్స్లలో, పండుగలలో లక్షలాది మంది భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు. ఆలయ సముదాయంలో 12 అడుగుల ఎత్తు, 30 అడుగుల పొడవు గల అద్భుతమైన గుహమండపం ఉంది. ఇందులోనే ప్రధాన దేవుడైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు వెలసి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఆలయం తెలంగాణ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. రోడ్ మార్గం ద్వారా హైదరాబాద్ మరియు సమీప పట్టణాల నుంచి ఈ క్షేత్రానికి సులభంగా చేరుకోవచ్చు.